తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఇటీవలి కాలంలో తరచూ ఢిల్లీ పర్యటనలు నిర్వహిస్తున్న ఆయన మళ్లీ అక్కడకు వెళ్లనున్నారని తెలియగానే రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఎన్డీఏ భాగస్వామిగా టీడీపీ కీలక స్థానం దక్కించుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఏపీకి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన అడిగిన అనేక అంశాలు ఇప్పటికే కేంద్రం నుంచి సానుకూల స్పందన పొందాయి. ఈసారి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమార్తె వివాహ వేడుక ఈ నెల 18న ఢిల్లీలో జరగబోతోంది. ఈ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లే చంద్రబాబు ఈ ప్రయాణాన్ని ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వివాహ వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనులపై చర్చిస్తారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా సమావేశం కావచ్చని సమాచారం. చంద్రబాబు ప్రయాణం వెనుక ఉన్న అసలు కారణం అమరావతి అని టాక్. జగన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజధాని అమరావతి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను మళ్లీ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభింపజేయాలనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు ఉన్నారు. అందుకే ఈ ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని మోదీని కలిసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం సాగుతోంది. మోదీ అమరావతి పనుల ప్రారంభోత్సవానికి హాజరయ్యేలా చేయడం చంద్రబాబుకు చాలా ముఖ్యం. ఈ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతుతో రాజధాని అభివృద్ధి జరుగుతుందని స్పష్టమైన సంకేతం వెళ్లబోతోంది. అంతేకాదు భవిష్యత్తులో రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత మద్దతు అందేలా ఈ సమావేశాలు ప్రభావం చూపే అవకాశం కూడా ఉంది. అమరావతి పనులు వేగంగా ముందుకు సాగడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.